నమస్కారం న్యూస్ టీవీ వార్తలకి స్వాగతం నేను జగదీష్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్ ఏపీ శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన యనమల అంబేద్కర్ ఆశయాల లక్ష్యంగా బడ్జెట్ ప్రణాళిక 1,13,049 కోట్లుగా ఏపీ రాష్ట్ర బడ్జెట్ గోదావరి పుష్కరాలకు 200 కోట్లు కేటాయింపు బొగ్గు కుంభకోణం కేసులో మాజీ ప్రధాని మన్మోహన్కు సమానులు పాదయాత్రగా వెళ్లి సంఘీభావం తెలిపిన సోనియా గాంధీ కడప జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్న ఏపీ సీఎం పట్టిసీమలో త్వరలో పూర్తి చేస్తామని హామీ ఏపీని కేంద్రం ఆదుకుంటుందని స్పష్టం చేసిన సుజనా చౌదరి హుదూ తుఫాన్ బాధితులకు త్వరలో నష్టపరిహారం ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ శాసనసభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టారు. అంబేద్కర్ మాటలను గుర్తు చేస్తూ బడ్జెట్ ప్రసంగాన్ని యనమల ప్రారంభించారు. రాష్ట్ర బడ్జెట్ 1,13,049 కోట్లుగా వెల్లడించారు. ప్రణాళిక వ్యయం 34,412 కోట్లుగా నిర్ణయించినట్లు చెప్పారు. ప్రణాళికేతర వ్యయం 78,637 కోట్లుగా నిర్ణయించినట్లు తెలిపారు. ఆర్థిక లోటు 17,584 కోట్లుగాను, రెవెన్యూ లోటు 7,300 కోట్లుగాను, గత బడ్జెట్ రెవెన్యూ లోటు 14,242 కోట్లుగా పేర్కొన్నారు. ఇక కార్మిక శాఖకు 281 కోట్లు, ఐటీ శాఖకు 370 కోట్లు, పరిశ్రమల శాఖకు 637 కోట్లు, మౌలిక సదుపాయాలు పెట్టుబడులకు 195 కోట్లు కేటాయించారు. రవాణా శాఖకు 122 కోట్లు, విపత్తు నిర్వహణకు 488 కోట్లు, అటవీ శాఖకు 284 కోట్లు కేటాయించారు. పోలీసు శాఖకు 4,062 కోట్లు, గనులు భూగర్భ శాఖకు 27 కోట్లు, పర్యాటక సాంస్కృతిక శాఖకు 339 కోట్లు, నైపుణ్యాల అభివృద్ధికి 360 కోట్లు కేటాయించారు. రెవెన్యూ శాఖకు 14,029 కోట్లు, గోదావరి పుష్కరాలకు 200 కోట్లు, విద్యుత్ శాఖకు 4,360 కోట్లు కేటాయించారు. రాజధాని నిర్మాణానికి 3,168 కోట్లు, రహదారులు భవనాల శాఖకు 2,960 కోట్లు, చేనేత జౌళి శాఖకు 46 కోట్లు, వికలాంగులకు వృద్ధుల సంక్షేమానికి 45 కోట్లు, నీటిపారుదల శాఖకు 5,258 కోట్లు, స్త్రీ శిశు సంక్షేమ శాఖకు 1,080 కోట్లు, మైనార్టీ సంక్షేమానికి 379 కోట్లు, బీసీ సంక్షేమ శాఖకు 3,231 కోట్లు, గిరిజన సంక్షేమ శాఖకు 993 కోట్లు కేటాయించారు. శ్రీకారం చుట్టింది. అవి పేదరికంపై గెలుపు, పొలం పిలుస్తుంది, బడి పిలుస్తుంది, నీరు, చెట్టు మరియు స్వచ్ఛ ఆంధ్ర. 5 గ్రిడ్లు ప్రతి కుటుంబానికి మౌలిక సదుపాయాలను అనుసంధానం చేయాలన్న దృష్టితో ప్రభుత్వం 5 గ్రిడ్లను నెలకొల్పనున్నది. అవి నీటి సరఫరా గ్రిడ్డు, రహదారి గ్రిడ్డు, విద్యుత్ శక్తి గ్రిడ్డు, సహజవాయు గ్రిడ్డు మరియు ఫైబర్ ఆప్టిక్ గ్రిడ్. ముఖ్య కార్యక్రమాల నిర్వహణకు సంస్థాగత ఏర్పాట్లు. రైతు సాధికార సంస్థ రైతుల సాధికారత కోసం ఉద్దేశింపబడ్డ అన్ని కార్యక్రమాలకు, పథకాలకు, ప్రయత్నాలకు ఒక సమగ్ర సంస్థాగత ఏర్పాటుకు ప్రభుత్వం రైతు సాధికార సంస్థ ఫార్మర్స్ ఎంపవర్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. ఈ కార్పొరేషన్ రైతు సంక్షేమం, అభివృద్ధి, సామర్థ్యం కల్పన, రుణ సదుపాయము, ఆర్థికపరమైన మద్దతు తదితర కార్యక్రమాలన్నింటి మీద దృష్టి పెడుతుంది. ఆంధ్రప్రదేశ్ మహిళా సాధికార సంస్థ గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో దారిద్ర్య నిర్మూలనకు సంబంధించిన అన్ని కార్యక్రమాలకు, పథకాలకు, ప్రయత్నాలకు ఒక సమగ్ర సంస్థాగత ఏర్పాటుగా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ మహిళా సాధికారత సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సామాజిక చైతన్యం, సామాజిక స్థాయిలో సంస్థాగత ప్రయత్నాలు బలోపేతం చేయడం, సామర్థ్యాల కల్పన, రుణ సదుపాయం అందుబాటులోకి తీసుకురావడం, రుణాలు, నైపుణ్యాలు, విజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానం, మార్కెట్ లీకేజీ, వాల్యూ ఎడిషన్, ఆరోగ్యము, పౌష్టికాహారము, విద్యా సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావడం వంటి అంశాలన్నింటి మీద ఈ సంస్థ దృష్టి పెడుతుంది. ఆర్థికాభివృద్ధి బోర్డు రాష్ట్రాన్ని సత్వరమైన అభివృద్ధి చేయడం కోసం వివిధ కార్యక్రమాల మధ్య సమన్వయం సాధించడం కోసం తక్కిన రాష్ట్రాలతో పోటీ పడగలిగేటట్లుగా రాష్ట్రాన్ని రూపొందించుకోవడానికి వీలుగా దీర్ఘకాల ఆస్తుల మీద పెట్టుబడులు పెట్టడం కోసం, అదనపు వనరులను సమీకరించడం కోసం ఒక ప్రాధికార సంస్థగా రాష్ట్ర ఆర్థికాభివృద్ధి బోర్డును ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది. అభివృద్ధితో భాగస్వాములైన అన్ని ప్రభుత్వ శాఖల తరఫున ఈ బోర్డు ఇన్వెస్ట్మెంట్ ఫెసిలిటేషన్ ఫండ్ ని, ప్రాజెక్ట్ డెవలప్మెంట్ ఫండ్ ని, అదే వైబిలిటీ గ్యాప్ ఫండ్ ని నిర్వహిస్తున్నది. మిషన్ ప్రతిపాదకన బడ్జెట్ రూపకల్పన. మిషన్ ఆధారిత వ్యూహాలు ఆకాంక్షిస్తున్న లక్ష్యాలకు అనుగుణంగా
2015-2016 బడ్జెట్ను రూపకల్పన చేయడం జరిగింది. జన్మభూమి మా ఊరు తొలి విడత జన్మభూమి కార్యక్రమాలు సాధించిన ఫలితాల స్ఫూర్తితో ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని గ్రామీణ పంచాయతీల్లోనూ మున్సిపల్ వార్డుల్లోనూ కొన్ని కీలక రంగాలపై దృష్టి సారిస్తూ జన్మభూమి మా ఊరు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్క గ్రామ పంచాయతీకి మున్సిపల్ వార్డుకు సూక్ష్మ ప్రణాళిక రూపొందించబడుతుంది. ఆ సూక్ష్మ ప్రణాళికలో భాగంగా భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలన్నీ ప్రాథమిక రంగాల మిషన్, సామాజిక సాధికారత మిషన్, విజ్ఞాన నైపుణ్యాల మిషన్, పట్టణాభివృద్ధి మిషన్ ఆశిస్తున్న లక్ష్యాలను అనుగుణంగా ఉంటాయి. గురుకుల విద్యాలయాల సంస్థ 177 గురుకుల పాఠశాలల ద్వారా 1,24,000 మంది విద్యార్థులకు గుణాత్మక విద్యను అందిస్తున్నది. ఈ సంస్థ పాఠశాలలు రాష్ట్ర స్థాయి పరిపాలకంగా కన్నా మిన్నగా వరుసగా ఉన్నత ఫలితాలను సాధిస్తున్నది. షెడ్యూల్ కులాల, షెడ్యూల్ తెగలు, వెనుకబడిన తరగతులు, అల్పసంఖ్యాక వర్గాల విద్యార్థులకు ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ గురుకుల పాఠశాలలు సాధిస్తున్న ఫలితాలను దృష్టిలో పెట్టుకుని మేము సంక్షేమ శాఖ వసతి గృహాలన్నింటినీ దశల వారీగా గురుకుల పాఠశాలలుగా మార్చడానికి నిర్ణయించాము. వీరి సంక్షేమం కొరకు అమలవుతున్న మరొక ముఖ్య కార్యక్రమం విద్యార్థులకు ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాల మంజూరు. షెడ్యూల్ కులాలకు చెందిన పేద విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించడానికి వీలుగా అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి సహాయపడుతుంది. ఎన్టీఆర్ విద్యోన్నతి పేరిట 2015-16 నుంచి అమలు జరుగుతున్న కొత్త పథకం కింద ప్రతిభావంతులైన షెడ్యూల్ కులాల విద్యార్థులకు సివిల్ సర్వీస్ పరీక్షలకు హాజరు కావడానికి ఉత్తమ కోచింగ్ సంస్థల ద్వారా శిక్షణ ఇవ్వబడుతుంది. షెడ్యూల్ కులాల సాధికారత దిశగా మరొక ముఖ్యమైన చర్య షెడ్యూల్ కులాలకు చెందిన నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కార్యక్రమాలు చేపట్టడానికి వీలుగా ఆర్థిక సహాయం అందించడం. ఈ ఆర్థిక సహాయం ఏపీ షెడ్యూల్ కులాల సహకార ఆర్థిక సొసైటీ లిమిటెడ్ ద్వారా యూనిట్ కాస్ట్ లో 60% మేరకు సబ్సిడీ రూపంలో అందించడం జరుగుతుంది. షెడ్యూల్ కులాల సాధికారతకు చేపట్టిన మూడో ముఖ్యమైన చర్య షెడ్యూల్ కులాల ఉప ప్రణాళికను అమలు చేపరచడం. సాధారణ ప్రధానికానికి షెడ్యూల్ కులాలకు మధ్య అభివృద్ధిలో ఉన్న వ్యత్యాసాలను పూరించే దిశగా వ్యక్తులకు, కుటుంబాలకు, జనావాసాలకు ప్రత్యక్షంగాను నిర్దిష్టంగాను లాభించే వివిధ కార్యక్రమాలను సంబంధిత శాఖలు రూపొందించి అమలు చేసే విధంగా షెడ్యూల్ కులాల ఉప ప్రణాళికను అమలు చేయడం జరుగుతున్నది. ఇందుకు గాను 2015-16 బడ్జెట్ అంచనాల్లో 2,123 కోట్లు ప్రతిపాదించడమైనది. గిరిజన సంక్షేమం రాష్ట్రంలో షెడ్యూల్ తెగల జనాభా 27.39 లక్షలు. వీరు రాష్ట్ర జనాభాలో 5.53% ఉన్నారు. మొత్తం 34 గిరిజన తెగలు ఉండగా వారిలో 6 తెగలను ప్రత్యేకంగా బలహీన గిరిజన తెగలు పిటిజీలుగా గుర్తించడం జరిగింది. షెడ్యూల్ తెగలకు సంబంధించి ఆర్థికపరమైన, విద్యాపరమైన సమానతతో పాటు మానవ వనరుల అభివృద్ధి మీద దృష్టి పెట్టి వారి సత్వర అభివృద్ధి సాధించడం కోసం ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాల ఉప ప్రణాళిక, గిరిజన ఉప ప్రణాళిక చట్టాన్ని పటిష్టంగా అమలు చేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. గిరిజన ప్రాంతాల్లో షెడ్యూల్ తెగల విద్యాభివృద్ధి ప్రభుత్వం నిర్దేశించుకున్న ముఖ్య లక్షణాల్లో ఒకటి 1,50,346 మంది విద్యార్థులకు హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలలు, గురుకుల పాఠశాలలు, ఉపకార వేతనాలు, అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి, ఎన్టీఆర్ విద్యోన్నతి వంటి పథకాలను అమలు చేయడం ద్వారా గిరిజన సంక్షేమ శాఖ బడ్జెట్లో దాదాపు 79% విద్యా కార్యక్రమాలకే కేటాయించడం జరిగింది. సామాజిక సాధికారికత మిషన్ అమలు చేయడంలో భాగంగా గిరిజన యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచడం కోసం వారికి తగిన నైపుణ్యాల కల్పన మీద ప్రభుత్వం దృష్టి పెట్టింది. వివిధ జీవనోపాధి అవకాశాలకు, స్వయం ఉపాధికి సహకరించే విధంగా ఆర్థికాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి యూనిట్ కాస్ట్ లో 60% లేదా ₹1,00,000 ఏది తక్కువ అయితే ఆ మేరకు ప్రభుత్వం ఆర్థిక సహాయం కూడా అందిస్తున్నది. షెడ్యూల్ తెగల సంక్షేమానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకు అనుగుణంగా 2015-16లో కొన్ని నూతన కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టనున్నది. వసతి గృహాలను గురుకుల పాఠశాలగా మార్చడం, తాగునీరు, ఇతర సదుపాయాల కల్పన, గిరిజన యువతకు వివాహ సందర్భంగా ₹50,000 మేరకు ఆర్థిక సహాయం అందించే గిరిపుత్రికా కళ్యాణ పథకం చివరి మెట్టు వరకు అన్ని కార్యక్రమాలను ఆన్లైన్ ద్వారా సమీక్షించి తద్వారా పారదర్శకత పెంపొందించడం,
వంటివి అటువంటి కొన్ని కొత్త పథకాలు. ఇందుకు గాను 2015-16 బడ్జెట్ అంచనాల్లో 993 కోట్లు ప్రతిపాదించడమైనది. వెనుకబడిన తరగతుల సంక్షేమం. వెనుకబడిన తరగతులకు చెందిన విద్యార్థుల కోసం రాష్ట్రంలో 177 బాలుర వసతి గృహాలు, 172 బాలికల వసతి గృహాలు పనిచేస్తున్నాయి. వీటిలో 16,863 మంది బాలురు, 14,470 మంది బాలికలు విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. వెనుకబడిన తరగతుల విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడానికి వీలుగా ప్రతి శాసనసభ నియోజకవర్గ పరిధిలోనూ బాలుర కోసం, బాలికల కోసం ఒక్కొక్క హాస్టల్ చొప్పున నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయించింది. పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాల పథకంలో భాగంగా అర్హులైన బీసీ విద్యార్థులందరికీ ఉపకార వేతనాలు, ట్యూషన్ ఫీజు చెల్లించబడుతున్నాయి. అర్హులైన ఈబీసీ విద్యార్థులకు కూడా ట్యూషన్ ఫీజు చెల్లించబడుతున్నది. వెనుకబడిన తరగతులకు చెందిన విద్యావంతులైన నిరుద్యోగ యువత వివిధ పోటీ పరీక్షల్లో తక్కిన వారితో ధీటుగా పోటీ పడడానికి రాష్ట్రంలో 13 బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా ఉచిత శిక్షణ అందజేయబడుతున్నది. బీసీ విద్యార్థుల కోసం మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాలలు 31 నడుస్తున్నాయి. వాటిలో 17 బాలుర కోసం, 14 బాలికల కోసం నడుస్తున్నాయి. వీటిలో 11,430 మంది విద్యార్థుల విద్యనభ్యసిస్తూ ఉన్నారు. అంతేకాక వెనుకబడిన తరగతి కోసం ఒక సమగ్ర ఉప ప్రణాళిక రూపకల్పనకు చర్యలు మొదలుపెట్టామని సంతోషంగా తెలియజేస్తూ ఉన్నాను. రానున్న కాలంలో ఈ ఉప ప్రణాళిక మరింత సమగ్రతను సంతరించుకోనున్నది. దీని ద్వారా నేత పనివారు, మత్స్యకారులు, వడ్డెరలు, చేతివృత్తుల వారు, గొర్రెల కాపరులు మరియు ఇతర వెనుకబడిన తరగతి వారు లబ్ధి పొందనున్నారు. ఆదరణ పథకం ద్వారా వెనుకబడిన తరగతులకు ఆర్థిక సహాయం అందజేయబడుతుంది. ప్రస్తుతం నిర్వీర్యంగా ఉన్న వివిధ వెనుకబడిన తరగతుల సహకార సమాఖ్యలను పునరుద్ధరించడానికి చర్యలు తీసుకున్నాము. కాపుల సంక్షేమం కోసం 100 కోట్లు, బ్రాహ్మణుల సంక్షేమం కోసం 35 కోట్లు కేటాయించడం జరిగింది. వెనుకబడిన తరగతుల సంక్షేమానికి 2015-16 బడ్జెట్ అంచనాల ప్రకారం 3,231 కోట్లు ప్రతిపాదించడమైనది. మైనార్టీల సంక్షేమం. ఆర్థికాభివృద్ధిలో మైనార్టీ వర్గాలకు సముచిత వాటా కల్పించడం, ప్రస్తుతం నడుస్తున్న పథకాల ద్వారా, కొత్త పథకాల ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించడం, స్వయం ఉపాధి పథకాలకు, ఆర్థికాభివృద్ధి పథకాలకు మెరుగైన రుణ సదుపాయం కల్పించడం, కేంద్ర రాష్ట్ర సంస్థల్లో ఉద్యోగాలు పొందడం కోసం అవసరమైన నైపుణ్యాలు కల్పించడం, సాంకేతిక శిక్షణ కల్పించడం ఈ శాఖ ముఖ్యోద్దేశం. అసెంబ్లీ కమిటీ హాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. 2015-16 రాష్ట్ర వార్షిక బడ్జెట్కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా బడ్జెట్ కేటాయింపులు, ఆర్థిక పరిస్థితులను చంద్రబాబు మంత్రులకు వివరించారు. అనంతరం ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. శాసనమండలిలో పురపాలక శాఖ మంత్రి నారాయణ బడ్జెట్ ప్రవేశపెట్టారు. బొగ్గు కుంభకోణం కేసులో కోర్టు సమన్ల పంపిణీ నేపథ్యంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ సీనియర్ నేతలు సంఘీభావం తెలిపారు. సోనియాతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలు వీరప్ప మొయిలీ, ఆనంద్ శర్మ, గులాం నబీ ఆజాద్, ఏకే యాంటోనీ తదితరులు ఏఐసీసీ కార్యాలయం నుంచి పాదయాత్రగా మన్మోహన్ ఇంటికి చేరుకుని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సోనియా గాంధీ మాట్లాడుతూ మన్మోహన్కు మద్దతుగా న్యాయ పోరాటం చేస్తామని ప్రకటించారు. మన్మోహన్ సింగ్ వ్యక్తిత్వం ఎంత గొప్పదో ప్రపంచానికి తెలుసు, ఆయన నిర్దోషిగా బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. పట్టిసీమ ఎత్తిపోతలను త్వరలో పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. పులివెందులకు వచ్చే ఏడాది కల్లా నీటిని తీసుకువచ్చి కడప జిల్లాను సస్యశ్యామలం చేస్తామని ఆయన అన్నారు. సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తామన్నారు. ఇచ్చాను ఐఐటి IIIT ఇక్కడనే వస్తుంది, ల్యాండ్ కూడా ఇచ్చాం. రేపు వేసవి తర్వాత జూన్ నుంచి అడ్మిషన్స్ వచ్చేదానికి కృషి చేస్తాం. ఇది కూడా వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా ఈ రోజు మీరు చూస్తే ఉర్దూ యూనివర్సిటీ, నేను ఆ రోజు ఇండిపెండెన్స్ డే రోజున చెప్పాను, తప్పకుండా ఆగస్టు 15 రోజున చెప్పిన మాట నిలబెట్టుకుంటాను. కర్నూలులోనే ఉర్దూ యూనివర్సిటీ ప్రారంభిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. తుంగభద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అనే పేరు పెట్టి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ఇక్కడ తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు హామీ ఇస్తున్నాను. ఈరోజు నేను 4-5 ప్రాజెక్టుల ప్రాధాన్యత తీసుకున్నాను. గోదావరి నుంచి నీళ్లు కృష్ణా డెల్టాకు రావాలి. అక్కడి నుంచి ఈరోజు నగిరి గాలేరు చిరకాల వాంఛ, ఇది నగిరి దాకా పోవాలి. ఈ సంవత్సరం పులివెందుల్లో గాని 1.5 TMC నీళ్లు ఇవ్వకపోయింటే చీనీ చెట్లన్నీ ఎండిపోయేటివి. అలాంటిది నీళ్లిచ్చి పూర్తిగా చీనీ చెట్లు కాపాడిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికి దక్కింది.
ఆంధ్రప్రదేశ్ను కేంద్రం ఆర్థికంగా ఆదుకుంటుందని కేంద్ర మంత్రి సుజనా చౌదరి అన్నారు. ఏపీకి సాయం అంశంపై కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, నిర్మలా సీతారామన్, జయంత్ సిన్హా, సుజనా చౌదరిలు సమావేశమయ్యారు. సమావేశం అనంతరం సుజనా చౌదరి మీడియాతో మాట్లాడుతూ విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన వాటాను కేంద్రం కేటాయిస్తుందన్నారు. హుద్హుద్ తుఫాను బాధితులకు ప్రకటించిన సాయం కూడా వెంటనే విడుదల చేస్తుందని తెలిపారు. క్యాపిటల్ డెవలప్మెంట్కి ఇవ్వాల్సిన కమిట్మెంట్స్ కానీ, తర్వాత బ్యాక్వర్డ్ ఏరియాస్ కానీ, ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ కానీ ఇవన్నీ కూడా డిస్కస్ చేసాం. ఈ ఆలస్యం జరుగుతున్న వలన జరిగే నష్టాన్ని క్లియర్గా వివరించాను. డెఫినెట్గా ఆయన ప్రధానమంత్రి గారితో కూడా మాట్లాడి దీన్ని ఎక్స్పెడిట్ చేసే విధంగా, స్పెషల్ కేటగిరీ వలన వచ్చే లాభాలు ఏమి ఉన్నాయి, ఇప్పుడు ఏదైనప్పటికీ స్పెషల్ కేటగిరీ ఇస్తామని కమిట్ చేశారు. దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్కి ఇవ్వకపోతే కంటిన్యూస్గా ఎప్పటికీ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ రాదని, 5 సంవత్సరాల తర్వాత కూడా 14th ఫైనాన్స్ కమిషన్ ప్రకారం కూడా ఎంత 42% డెవల్యూషన్ చేసినప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్కి ఏమీ ఒరగట్లేదనే విషయాలు చెప్పడం జరిగింది. మిత్రపక్షంగా డెఫినెట్గా ఆయన టేకప్ చేసి ఆంధ్రప్రదేశ్కి తగు న్యాయం జరిగే విధంగా చూస్తానని. అనంతపురం జిల్లా కదిరిలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఈ ఉత్సవం కోసం 100 ఏళ్ల నాటి రథాన్ని పూలతో అందంగా అలంకరించారు. శ్రీదేవి భూదేవి సమేతుడైన నరసింహుడి ఉత్సవమూర్తులను రథంపై ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు ఈ పూజల్లో పాల్గొన్నారు. స్వామివారి రథోత్సవాన్ని తిలకించేందుకు జనం భారీగా తరలి వచ్చారు. అనంతపురం జిల్లా నుంచే కాకుండా పొరుగున ఉన్న కర్ణాటక నుంచి కూడా భక్తులు హాజరయ్యారు. స్వామివారి రథాన్ని తాళ్లతో లాగేందుకు భక్తులు పోటీ పడ్డారు. ఈ రథం 200 టన్నులకు పైగా బరువు ఉంటుంది. మన దేశంలో పూరి జగన్నాథ రథోత్సవం తర్వాత స్వయంగా లాగే రెండో పెద్ద రథం ఇదే కావడం విశేషం. ఖాద్రి ఆలయం చుట్టూ ఉన్న తిరువీధుల గుండా స్వామివారి రథం ముందుకు సాగింది. జయ జయ నృసింహ సర్వేశ, జయ జయ నృసింహ సర్వేశ, భయహర వీర ప్రహ్లాద వరద, భయహర వీర ప్రహ్లాద వరద, జయ జయ నృసింహ సర్వేశ. మిహిర శశి నయన మృగన రవేశ, బహిరంతస్థల పరిపూర్ణ, మిహిర శశి నయన మృగన రవేశ, బహిరంతస్థల పరిపూర్ణ, అహినాయక సింహాసన రాజిత బహుళ గుణగణ ప్రహ్లాద వరద, అహినాయక సింహాసన రాజిత బహుళ గుణగణ ప్రహ్లాద వరద, జయ జయ నృసింహ సర్వేశ, భయహర వీర ప్రహ్లాద వరద, జయ జయ నృసింహ సర్వేశ. చటుల పరాక్రమ సమఘన విరహిత నిటల నేత్ర మౌని ప్రణుత, చటుల పరాక్రమ సమఘన విరహిత నిటల నేత్ర మౌని ప్రణుత, కుటిల దైత్యతతి కుక్షి విదారణ పటు వజ్రనఖ ప్రహ్లాద వరద, కుటిల దైత్యతతి కుక్షి విదారణ పటు వజ్రనఖ ప్రహ్లాద వరద, జయ జయ నృసింహ సర్వేశ, భయహర వీర ప్రహ్లాద వరద, జయ జయ నృసింహ సర్వేశ. శ్రీవనితా సంస్థిత వామాంక భావజ కోటి ప్రతిమాన,
శ్రీవనితా సంశ్రిత వామాంక భావజకోటి ప్రతిమానా శ్రీ వెంకటగిరి శిఖర నివాస పావన చరిత ప్రహ్లాద వరద శ్రీ వెంకటగిరి శిఖర నివాస పావన చరిత ప్రహ్లాద వరద జయ జయ నృసింహ సర్వేశ భయహర వీరా ప్రహ్లాద వరద జయ జయ నృసింహ సర్వేశ భయహర వీరా ప్రహ్లాద వరద జయ జయ నృసింహ సర్వేశ జయ జయ నృసింహ సర్వేశ జయ జయ నృసింహ సర్వేశ सिंह वामन मत्स्यकूर्म वरः मनुष्य सिंह वामन इत्स राम 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 हित बुद्धि कलिगे मत्स्यकूर्म वरः मनुष्य सिंह वामन इत्स राम 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 हित बुद्धि कलिगे కేశవ నారాయణ మాధవ మన్నించు గోవింద విష్ణు మధుసూదన నన్నుగావు కేశవ నారాయణ మాధవ మన్నించు గోవింద విష్ణు మధుసూదన వన్నెల త్రివిక్రమ వామన ऋषिकेश सारकु पद्मनाभ वन्निल त्रिविक्रम वामन श्रीधर सन्नुतिंच ऋषिकेश सारकु पद्मनाभ मत्स्यकूर्म वरः मनुष्य सिंह वामन इत्स राम 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 हित बुद्धि कलिगे కంటిమి దామోదర శంకరుషణ వాసుదేవ అంటే చాలు ప్రద్యుమ్నుడ అనిరుద్ధుడా కంటిమి దామోదర శంకరుషణ వాసుదేవ అంటే చాలు ప్రద్యుమ్నుడ అనిరుద్ధుడా తొంటి పురుషోత్తమ దోక్ష జనారసింహమ తొంటి పురుషోత్తమ దోక్ష జనారసింహమ జంటవాయకు అచ్యుత జనార్దన తొంటి పురుషోత్తమ దోక్ష జనారసింహమ జంటవాయకు అచ్యుత జనార్దన मत्स्यकूर्म वरः मनुष्य सिंह वामन इत्स राम 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 हित बुद्धि कलिगे
భూపేంద్ర హరిమోహన శ్రీకృష్ణరాయ ఎక్కితి శ్రీ వెంకటము ఇందిరానాథ మొక్కేము భూపేంద్ర హరిమోహన శ్రీకృష్ణరాయ ఎక్కితి శ్రీ వెంకటము ఇందిరానాథ ఎక్కువ నీ నామములు ఇవి ఏ రాజపములు ఎక్కువ నీ నామములు ఇవి ఏ రాజపములు చక్కగా నీ దాసులము సర్వేశగనంత ఎక్కువ నీ నామములు ఇవి ఏ రాజపములు చక్కగా నీ దాసులము సర్వేశగనంత మనుష్య సింహ వామన ఇచ్చ రామ 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 హిత బుద్ధి కలిగి మచ్చ కూర్మ వర మనుష్య సింహ వామన ఇచ్చ రామ 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 హిత బుద్ధి కలిగి నరసింహ రామకృష్ణ నమో శ్రీ వెంకటేశ సరుగ నా శత్రుల సంహరించవే సరుగ నా శత్రుల సంహరించవే నరసింహ రామకృష్ణ నమో శ్రీ వెంకటేశ సరుగ నా శత్రుల సంహరించవే సరుగ నా శత్రుల సంహరించవే బావతిట్లకు శిశుపాలుని చంపిన ఏవ కోపగాడవు. ఇళ్ల నిర్మాణంలో జరిగిన అక్రమాలపై సభా సంఘం వేయాలని నిర్ణయించినట్లు ఏపీ శాసనసభలో ప్రభుత్వం ప్రకటించింది. ఇందిరమ్మ ఐఏవై ఇళ్ల నిర్మాణం జరిగిన అక్రమాలకు సంబంధించి ఇప్పటికే జియో టాకింగ్ ద్వారా విచారణ జరుపుతున్నామని, త్వరలో అక్రమార్కులు ఎవరన్నది బయట పెడతామని యనమల శాసనసభలో ప్రకటించారు. ప్రశ్నోత్తరాల సమయంలో వైసీపీ సభ్యుడు అడిగిన ప్రశ్నపై ప్రభుత్వ ప్రతిపక్షాల మధ్య ఈ అంశంపై వాడివేడి చర్చ జరిగింది. సభా సంఘాన్ని వేస్తామని ప్రభుత్వం ప్రతిపాదించగానే జగన్ ఆ పార్టీ సభ్యులు సభ నుంచి పారిపోయారని మంత్రి యనమల ఆక్షేపించారు. కడప జిల్లా రాజంపేటలోని గీతాంజలి కళాశాలలో విషాదం నెలకొంది. ఇంటర్ పరీక్ష రాస్తున్న వెంకటేశ్వర్లు అనే విద్యార్థి అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే సిబ్బంది వెంకటేశ్వర్లను ఆసుపత్రికి తరలించగా గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. రైల్వే పట్టాలపై పేరుకుపోయిన మంచుపై సైతం దూసుకుపోయే రైలును కెనడా దేశానికి చెందిన శాస్త్రవేత్తలు రూపొందించారు. దీనిని కెనడాలోని సాలిన్బరీ ప్రాంతంలో ప్రయోగాత్మకంగా నడిపించారు. చౌక దుకాణం డీలర్లు అధైర్యపడకుండా ముందున్న సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటే భవిష్యత్తు మనదేనని జాతీయ ఉత్పత్తి పంపిణీ పథకం నిర్వహణదారుల సంక్షేమ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు దేవిలీల మాధవరావు అన్నారు.
చిత్తూరు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా చౌక దుకాణం డీలర్ల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా పంపిణీ వ్యవస్థలో ఈ పాస్ విధానం వస్తున్న అధైర్యపడకుండా ముందుకు సాగాలని సూచించారు. ఏ ఒక్క డీలర్కు అన్యాయం జరిగినా ఇటు జిల్లా అటు రాష్ట్ర కమిటీలు సహించేది లేదని, వారికి అన్ని విధాలా అండగా నిలుస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంతో మనము చైతన్యపరిచి మన ఐకమత్యాన్ని వెల్లడించి మన పురోభివృద్ధికి ఎంతో కృషి చేసిన రాష్ట్ర కార్యదర్శి నీలా మాధవరావు గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ జిల్లాలోని 2783 మంది రేషన్ షాప్ డీలర్లు పనిచేస్తాం తెలియజేసుకుంటూ జిల్లా నాయకులు రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెడుతున్న ఈ పాస్ ఈవేమెంట్ విధానాన్ని మా డీలర్లందరూ కూడా ఆహ్వానిస్తున్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో అవినీతి నిర్మూలనలో భాగంగా ఈ ప్రభుత్వం ఇది ప్రవేశపెడతా ఉంది. అదేవిధంగా సేమ్ టైం ఈ వ్యవస్థను నిర్వహిస్తున్నటువంటి మా డీలర్లందరికీ కూడా నెలకి ఖర్చులు పను 15,000 రూపాయల ఆదాయం ఇవ్వాలని, ఈవేమెంట్ విధానం ద్వారానే గోడౌన్ నుంచి డీలర్లకు బియ్యం అందాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటా ఉన్నాం. డీలర్లందరికీ కూడా హెల్త్ కార్డులు ఇవ్వాలని, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి డీలర్లందరికీ కూడా మాకు రావాల్సిన ఏరియాస్ 20 కోట్ల రూపాయలు ఉన్నాయి ప్రభుత్వం దగ్గర, దాంతో ఒక సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగాం. ఈ సమస్యలన్నింటి కూడా మార్చి 20వ తేదీలో పరిష్కరించమని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ నెల ఆఖరికి మార్చి ఆఖరికి 27,000 మంది డీలర్లతో ఒక మహాసభను ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం మాకు సానుకూల నిర్ణయం వచ్చింది కాబట్టి అదే మేము విజయయాత్ర ఆ రోజున చేసుకోవడానికి సిద్ధమయ్యాం. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం కనుక మాకు సానుకూల నిర్ణయం రాకపోయేటట్టయితే ఆ రోజు నుంచే ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి ఈ సందర్భంగా నిర్ణయం తీసుకున్నాం. ఈ రోజున అన్ని జిల్లాలకు కూడా రేషన్ డీలర్ల భవిష్యత్తు భద్రతా యాత్ర పేరుతో అందరికీ ధైర్యం కల్పించడానికి వచ్చాం. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక చిన్న అసోసియేషన్ కోర్టుకు వెళ్ళి ఈ విధానాన్ని ఆపాలని ప్రయత్నం చేస్తూ ఉంది. అటువంటి వాళ్ళకి డీలర్లే మిగతా డీలర్లకు వచ్చే బెనిఫిట్లు తగ్గిపోతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. వీళ్ళ వల్ల డీలర్ల భవిష్యత్తు నాశనం చేయడానికి తయారయ్యారు కనుక దానికి ఎవరో కూడా డీలర్లు సహకరించవద్దు. మార్చి ఆఖరి దాకా వెయిట్ చేద్దాం. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం మనకు అనుకూల నిర్ణయం తీసుకోకపోతే ఆ తర్వాత భవిష్యత్తులో భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమం చేయడానికి మేము ముందుంటామని చెప్పి ఈ సందర్భంగా డీలర్స్ వల్ల కూడా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీ ఉద్యోగుల ఆందోళన కొనసాగుతుంది. గత 3 రోజులుగా అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ప్రభుత్వ కార్యాలయాల ఎదుట ఆందోళనకు దిగుతున్నారు. చిత్తూరు జిల్లా ఆర్టీఓ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు ధర్నాకు దిగారు. తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు. గత కొద్ది రోజులుగా ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, తమ సమస్యలు పరిష్కరించుకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. తమకు ప్రభుత్వం ఉద్యోగులతో సమానంగా నెలకు 15,000 వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. మన హౌస్ హెడ్స్ ఇస్తామని చాలా సందర్భాలు రాశారు. ఫోన్ చెప్పారు సిఐటి ఆధ్వర్యంలో గత 3 రోజులుగా ఆందోళన కార్యక్రమాలు అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు 13 జిల్లాల్లో మండల కేంద్రాల దగ్గర, ఐసిడిఎస్ ఆఫీసుల దగ్గర ప్రభుత్వం ఇంకైనా చొరవ తీసుకొని మా యొక్క డిమాండ్స్ ని పరిష్కరించవలసిందిగా కోరుతున్నాం. మా యొక్క డిమాండ్స్ కనీస వేతనాలు ఇవ్వమని అడుగుతున్నాం. పక్క రాష్ట్రాలతో సమానంగా వేతనాలు ఇవ్వమన్నాం. తెలంగాణ రాష్ట్రం కూడా నిన్న ప్రకటించింది వర్కర్లకు, హెల్పర్లకు జీతాలు పెంచుతున్నామని. అదేవిధంగా మన ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని అంగన్వాడీ వర్కర్లకు, హెల్పర్లకు జీతాలు పెంచాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ, బీమా సౌకర్యం కానీ ఇంతవరకు మన అంగన్వాడీ కార్యకర్తలుగా పనిచేస్తున్నారు. ఒక్కరికి కూడా ఇంతవరకు కల్పించిన పాపాలు లేదు ఈ ప్రభుత్వం. కాబట్టి ఈ ప్రభుత్వం చొరవ తీసుకొని బీమా సౌకర్యం, అంగన్వాడీ వర్కర్లకు పెన్షన్ సౌకర్యం, 10 సంవత్సరాలు నిండినటువంటి అంగన్వాడీ కార్యకర్తలకు సూపర్వైజర్ పోస్టులకు కూడా అనుమతి ఇవ్వాలి. చాలా అవసరము. ఉద్యోగ భద్రత కల్పించాలి. అదేవిధంగా రాజకీయ ముఖ్యంగా
గర్భిణీ స్త్రీలకు శిశువులకు ఎంతో సేవలు చేస్తున్నా వారికి పని గంటలు పెంచారు, పని భారాలు పెంచారు, కానీ వారికి వేతనాలు మాత్రం పెంచలేదు. అదేవిధంగా వారి మీద వేధింపులు. ఇంతవరకు ఒక అంగన్వాడీ కార్యకర్త రిటైర్మెంట్ అయితే వారికి ఎటువంటి బెనిఫిట్స్ లేవు. అందరి ఉద్యోగులలాగా వారికి కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి. జీవో నెంబర్ 7 విడుదల ఇప్పటికి 5 సంవత్సరాలు అవుతోంది, ఇంతవరకు ఏమీ అమలు కాలే. జీవో నెంబర్ 7 ప్రకారము అంగన్వాడీ వర్కర్స్ ఇళ్ల స్థలాలు కేటాయించాలని తెలిపారు, కానీ ఇంతవరకు అది అమలుకు నోచుకోలే. జీవో మాత్రం నామమాత్రంగానే ఉంది. ఈ విధంగా అధికారులు కానీ దీన్ని స్పందించి ఈ అంగన్వాడీ వర్కర్స్ యొక్క డిమాండ్స్ను పరిష్కరించాలని సిఐటిగా. ఎస్సీ వర్గీకరణ కోరుతూ 18న చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ కత్తి శంకరయ్య మాదిగ తెలిపారు. స్థానిక ప్రెస్ క్లబ్లో చలో అసెంబ్లీ పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ నేతృత్వంలో గత 20 సంవత్సరాలుగా మాదిగలకు ఎస్సీ వర్గీకరణ కోరుతూ పోరాటాలు చేస్తున్నామని తెలిపారు. ఇదే నేపథ్యంలో ఈ నెల 18న చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాలోని మాదిగలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సంవత్సరాలుగా ఎంఆర్పిఎస్ 40 సంఘాలు రిజర్వేషన్ వర్గీకరణ గురించి పోరాటం చేస్తున్నాం. 20 సంవత్సరాలు పోరాటం చేసి 98లో చంద్రబాబు నాయుడు గారు ఒకసారి మాకు వర్గీకరణ చేయించారు. ఆ 4 సంవత్సరాలు మాకు అనుభవంలో ఉండింది. దాని తర్వాత మా సోదరులు సుప్రీంకోర్టుకి వెళ్ళి క్యాన్సిల్ చేయించారు, వర్గీకరణ చేయలేదని క్యాన్సిల్ చేయించారు. అప్పటి నుండి మేము కంటిన్యూగా పోరాటం చేస్తున్నాం, ఎంతో పోరాటం చేస్తున్నాను. అందులో భాగంగానే రేపు 18/3/2015 బుధవారం లక్షల మందికి ఇందిరా పార్క్ నుండి అసెంబ్లీ వరకు వెళ్ళి మేము ప్రదర్శనకి వెళ్ళి అసెంబ్లీ ముట్టడి చేస్తున్నాం. అందులో చిత్తూరు జిల్లా నుంచి వేలాదిగా మాదిగ ప్రజలందరూ పాల్గొనాలా, ఆ సభను విజయవంతం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. సిపిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అనంతపురం పోలీస్ స్టేషన్లో ధర్నా కొనసాగించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ నిన్న అనంతపురంలో ఆందోళనకు దిగిన సిపిఐ శ్రేణులు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడించారు. ఈ నేపథ్యంలో రామకృష్ణతో పాటు పలువురు సిపిఐ నేతలను పోలీసులు అరెస్టు చేసి అనంతపురం 2 టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. నిన్నటి నుంచి రామకృష్ణ స్టేషన్లోనే ధర్నా కొనసాగిస్తున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై ఇవాళ కూడా ఆందోళనలు కొనసాగుతాయని తెలిపారు. అనంతరం రామకృష్ణను పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది జీవితాలకు సంబంధించిన సమస్య, మన రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన సమస్య. ఈ సమస్య పైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందించమని కోరితే అదేదో ఆయనకు వెంకయ్య నాయుడికి వారి 2 పార్టీల వ్యవహారం అయినట్లుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇది సరైంది కాదు. ఇవాళ మేము ముఖ్యమంత్రి కోరుతున్నదంతా ఒక్కటే. ఇవాళ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజ్ అంశం పైన అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులను తన వెంట ప్రధానమంత్రి వద్దకు తీసుకెళ్లాలని, ఆ రకంగా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచాలని మేమందరం కూడా కోరుతా ఉన్నాం. ఆ రకంగా ఒత్తిడి చేయడానికి మేము ఇవాళ రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల్లో కూడా ఉదయం పికెటింగ్ కార్యక్రమాలు నిర్వహించాం. ఇక్కడ అరెస్ట్ చేసి మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ తీసుకొని వచ్చారు. అయినా సరే మేమంతా ఇక్కడే ఉంటాం. రేపు కాదు, ఇంకా వారం రోజులైనా సరే ఇక్కడే ఉంటాం. జైల్లో పెట్టినా సరే మేము ఇక్కడే ఉంటాం. మేము ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, ముఖ్యమంత్రి గారు తక్షణమే స్పందించాలి. ఏపీ శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన యనమల అంబేద్కర్ ఆశయాల లక్ష్యంగా బడ్జెట్ ప్రణాళిక 1,13,049 కోట్లుగా ఏపీ రాష్ట్ర బడ్జెట్. గోదావరి పుష్కరాలకు 200 కోట్లు కేటాయింపు. బొగ్గు కుంభకోణం కేసులో మాజీ ప్రధాని మన్మోహన్కు సమానులు. పాదయాత్రగా వెళ్లి సంఘీభావం తెలిపిన సోనియా గాంధీ. కడప జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్న ఏపీ సీఎం. పట్టిసీమలో త్వరలో పూర్తి చేస్తామని హామీ. ఏపీని కేంద్రం ఆదుకుంటుందని స్పష్టం చేసిన సుజనా చౌదరి. హుదూ తుఫాన్ బాధితులకు త్వరలో నష్టపరిహారం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ టీవీ, మాస్ టీవీ.